అందరికీ నమస్కారం అండి. కాలగర్భంలో మరుగున పడిపోయిన ఒక అపూర్వమైన దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా అద్భుతమైన సంపద గల మన దేశంలో ఎన్నో ఆలయాలు మరుగున పడిపోతున్నాయి. ఒక్కసారి వాటిని గనక మనం పరిశీలించినట్లయితే అద్భుతమైన చారిత్రక కథలెన్నో తెలుసుకోవచ్చు. ఇలాంటి సంపదను జాగ్రత్తగా కాపాడి మన భావితరాల వారికి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. కాకతీయ సామ్రాజ్యం అంటే ఓరుగల్లు. అదే ఇప్పటి వరంగల్లు. వరంగల్లులో రామప్ప గుడి, వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయము ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయాలతో పాటు మరుగున పడిపోతున్న ఒక మహోత్తరమైన ఆలయము భోగేశ్వర ఆలయము. వరంగల్ స్టేషన్‌కి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో మట్టెవాడ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ భోగేశ్వర ఆలయాన్ని గురించి వరంగల్‌లో ఉన్న వారికి కూడా సరిగా తెలిసి ఉండకపోవచ్చు. ఈ ఆలయము చాలా పెద్దదనో, శిల్ప సంపదతో అలరారుతుందనో అనుకోకూడదు. ఈ ఆలయం యొక్క గొప్పదనాన్ని చెప్పే ముందు ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాము. భోగేశ్వర ఆలయానికి పేరు రావటానికి కారణము భోగి అంటే పాము. ప్రతిరోజు ఒక పాము రాత్రిపూట ఇక్కడికొచ్చి ఈశ్వరుణ్ణి సేవించేదట. భోగి చేత సేవించబడినవాడు కాబట్టి భోగేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇలాంటి కథలు మనం ఎన్నో చోట్ల వింటూనే ఉంటాము. అయితే ఇక్కడ ఆలయంలో ఒక విశేషం ఉంది. అదేంటంటే ఇక్కడ స్వామివారు కొలువైన తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శివలింగం కింద లింగము అలా 11 లింగాలు ఉన్నాయట. ఈ లింగాలన్నీ కూడా పైకి కనపడవు. పానపట్టము మీద ఉన్న లింగ భాగాన్ని పక్కకు జరపటానికి వీలుగా ఉంటుంది. పానపట్టము కింద భాగము బోలుగా ఉంటుంది. ఇక్కడ అడుగు భాగంలో శివలింగం కింద మేరు ప్రస్థానంలో శ్రీచక్రం ఉన్నది. శ్రీచక్రము బిందు స్థానంలో మరొక చిన్న రాతి శివలింగం ఉంది. అంటే అక్కడ ఒక పెద్ద శ్రీచక్రము, ఆ శ్రీచక్ర బిందు స్థానంలో ఒక లింగము, శ్రీచక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్ద పానపట్టము, ఆ పానపట్టము మీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము ఉన్నాయి. దాని కింద 11 శివలింగాలు ఉన్నాయని, అందుకే శ్రీ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుంది అంటారు. ఈ లింగాలలో మధ్యలో ఉన్నది సువర్ణలింగము. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఎన్ని బిందెల నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసినా ఆ నీరు ఒక్క చుక్కైనా కూడా బయటికి రాదు. ఈ నీరంతా ఎక్కడికి పోతుందో ఎవరికీ తెలియదు. ఈ లింగానికి వెనుకవైపు పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఈ దేవాలయము ప్రసిద్ధి చెందకపోవటానికి కారణము దేవాలయానికి కొన్ని వాస్తుదోషాలు ఉన్నాయని చెప్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారు ఉత్తరముఖంగా ఉన్నారు. అంటే స్వామివారిని పూజించేవారు దక్షిణముఖంగా ఉండి చేయాలి. అది శాస్త్రసమ్మతం కాదు. నైరుతిలో బావి ఉన్నందువలన వాస్తుదోష కారణంగా దానిని మూసేశారు. ఆలయ ప్రవేశ ద్వారము ఈశాన్యంలో ఉంది. ఇది కూడా వాస్తుశాస్త్ర విరుద్ధము. ఈ దేవాలయంలో క్షేత్రపాలకుడైన గణపతి విగ్రహం ఒకటి ఈ ప్రాంతంలోనే ఎక్కడో బోర్లపడి ఉన్నదని, దాన్ని కనుక్కొని పునరుద్ధరిస్తే ఈ దేవాలయము పూర్వ వైభవాన్ని పొందవచ్చని కొంతమంది చెప్తుంటారు. ఈ ఆలయంలో శివరాత్రి రోజే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలలో కూడా పూజలు చేస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఇక్కడ ద్వార దర్శనం ఉంటుంది. ఇలాంటి దేవాలయాలను వెతికి బయటికి తీసుకురావాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.